హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హనీ మిల్కీ 2023. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజైతే వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ పెట్టానండి. అది నేను బాగా డస్టింగ్గా ఉన్న క్లాత్స్ అన్నీ వేయడం వల్ల వాషింగ్ మిషన్ అనేది ఆగిపోయింది అనమాట. అందుకోసం అని చెప్పి టబ్ క్లీన్ పెట్టాను. అది ఎలా చేయాలో ఏంటో వ్యూయర్స్ కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసాను అనమాట అండి. నేనైతే వీడియో స్టార్ట్ చేశానండి. మనం అందులోనే ఆప్షన్స్లోనే టబ్ క్లీన్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ టబ్ క్లీన్ పెడితే అదే ఆటోమేటిక్గా మనకి వాటర్ లెవెల్ కానీ, స్పిన్నింగ్ టైం కానీ, రిన్స్ టైము, వాష్ టైం అంతా అదే తీసుకుంటుందండి. వాటర్ లెవెల్ వచ్చి ఫైవ్ లెవెల్ తీసుకొని అది 3 టైమ్స్ అనేది వాష్ చేస్తుంది అనమాట. వాష్ చేసిన తర్వాత నేనైతే ముందు ఆన్ చేసేసి పెట్టాను. ఆన్ చేసి పెట్టిన తర్వాత లాస్ట్లో మనం అది వాటర్ తీసుకొని కొంచెం హాఫ్ అనేది ఫిల్ అయిన తర్వాత మనకు టబ్ క్లీన్ ట్యాబ్లెట్స్ అనేవి వేద్దామని చెప్పి ముందైతే నేను వాటర్ తీసుకోవడానికి అనేసి ఆన్ చేసి పెట్టాను అనమాట అండి. నేనైతే ఫ్లిప్కార్ట్లో ఇది అనేది ఆర్డర్ పెట్టాను అనమాట. అది ఓపెన్ చేసేటప్పుడు స్టిక్కర్ అయితే ఊడిపోయిందండి. మీకు ఆల్రెడీ అది చూస్తే, ఈ ప్యాకెట్ చూస్తే ఐడియా వస్తుంది మీరు ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు. ఇది చాలా బాగా వాష్ అవుతుందండి. నేను ఆల్రెడీ 2 టైమ్స్ చేశాను. అందుకోసం అని చెప్పి నేనైతే ఇప్పుడు 3 ట్యాబ్లెట్స్ అయితే వేశాను అనమాట అండి. 3 ట్యాబ్లెట్స్ వేసాను. అవి వేసిన వెంటనే వాటర్లో కరిగిపోతుంది అనమాట. మనం కట్ చేసి వేయడమే. నేను అది కొంచెం వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఒక ప్యాకెట్ అనేది కట్ చేసి వేసాను అనమాట అండి. ఫస్ట్ టైం అయితే నేను 2 వేసాను. 2 వేసిన తర్వాత ఒకసారి వాటర్ వదిలేసిన తర్వాత అప్పుడు ఇంకొకటి వేసాను. మనం జస్ట్ ఓపెన్ చేయగానే అది పౌడర్ అయిపోతుంది అనమాట. ఆ పౌడర్ వేసాను. అది చాలా డీప్ క్లీన్ చేస్తుంది. అంటే చాలా డస్ట్ పట్టేసిందండి. అంటే ఆటోమేటిక్గా ఎప్పుడు ప్రతిసారి అయితే నాకు ఒకసారి 2 సార్లు అనేది నాకు అక్కడ టబ్ క్లీన్ అని ఆప్షన్ చూపిస్తుంది అనమాట. అలా అయినా కానీ 2-3 టైమ్స్ నేను వాష్ చేసేసేదాన్ని. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి మామూలుగా వాష్ చేసేదాన్ని. కాకపోతే నిన్నేమైందంటే చాలా సౌండ్ వచ్చేసి ఒకసారి ఆగిపోయింది. అది చూసారా, అదంతా లోపల ఒక సైడ్లో మనకు ఉంటుంది కదా దారం, థ్రెడ్స్ కానీ, డస్ట్ కానీ ఏదైనా పట్టేసిందనంటే ఇందులో స్టక్ అయిపోతుంది అనమాట. అదైతే విరిగిపోయింది మాది. అది తీసి ఓపెన్ చేసి పెట్టాను. అంటే నానితే అందులో ఉన్న డస్ట్ ఏదన్నా కొంచెం వచ్చేస్తుందని చెప్పి వదిలేను. అదిగో చూసారా మీరు, అక్కడ ఉన్న మన బట్టల్లో ఉన్న మురికి కానీ, మన బట్టలకు ఉన్న థ్రెడ్, డస్ట్, ఏమన్నా బూజు కానీ, ఏమన్నా మన బట్టలు కంటుకున్నది ఏదైనా మట్టి కానీ ఏదన్నా ఉన్నా అది చూసారా పక్కనే అంత. నాకైతే అసలు ఇలా అట్ట కింద పట్టేసింది. అసలు ఇంత అలాగా నాకు అయిపోయిందని నేనైతే అనుకోలేదు. ఇంకా అప్పుడు మనకి ఇది సర్ఫెక్సల్ లిక్విడ్ ఉంటే నేను టూత్ బ్రష్లో వేసి అదనేది చేతితో నేనైతే క్లీన్ చేశాను అనమాట అండి. చాలా లోపలికి పెట్టి నేను అది డోర్ అది తీస్తే నాకు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. అందుకని నేను బ్రష్ పెట్టి క్లీన్ చేశాను. బ్రష్ పెట్టి బాగా దాన్ని బ్రష్ చేస్తే ఆ మట్టి అది కూడా నానిపోయి ఉన్నది కాబట్టి ఆ మట్టి అంతా కూడా వచ్చేస్తుంది అని చెప్పి నేను బ్రష్ చేస్తున్నాను అనమాట. చాలా మట్టి అంటే చాలా మట్టి పట్టేసిందండి. అసలు నేను ఇంత అలా అయిపోయి ఏంటి ఇలా ఒక్కసారి సడన్గా ఆగిపోయిందని అనుకున్నాను, కానీ ఎంత డస్ట్ పట్టినందుకు ఆగిపోయిందని అనుకోలేదు. ఎందుకంటే మనం బట్టలు ఎక్కువ వేస్తూ ఉన్నప్పుడు ఏమైనా మురికి బట్టలు అవి కూడా వేసినప్పుడు మనం 20 రోజులకు ఒకసారైనా కానీ మనం టబ్ క్లీన్ పెట్టుకోవాలి. అట్లీస్ట్ మనం 20 రోజులకు ఒకసారైనా కానీ మనం టబ్ క్లీన్ అనేది అయితే పెట్టుకోవాలండి. అది నేను సెకండ్ టైం అనేది వాటర్ వదిలిందనమాట. అప్పుడు నేను ఇంకొక ప్యాకెట్ అనేది వేసాను. ఇంకొక ప్యాకెట్ అనేది వేసి పెట్టాను అనమాట అండి. అదే వాటర్ లెవెల్ అనేది తీసుకుంటుంది. ఆ వాటర్ అనేది తీసుకొని అదే మనకి టబ్ అనేది అటు ఇటు తిరుగుతూ ఉంది కాబట్టి అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అవన్నీ కూడా నాని వచ్చేస్తాయి అనమాట. అదే వాటర్ అనేది సెకండ్ టైం కూడా వదిలేసిందండి. ఒకసారి చూద్దామని చెప్పి వదిలేసిన తర్వాత మనకి ఇంకా క్లీనింగ్ అనేది అయితే అయిపోయిందంటే ఇంకా సర్లే వైప్ ఉంటే వైప్ తోటి నేను మొత్తం అది మనకు ఉంటుంది కదండి వాటర్ అది కూడా పెట్టి కొంచెం లిక్విడ్ అది కూడా వేసి ఆ సైడ్లో ఉన్న డస్ట్ అది కూడా అంతా తుడుద్దామని చెప్పి నేనైతే తుడిసానండి. తుడిసేసిన తర్వాత మనకైతే క్లీనింగ్ అయిన తర్వాత ఇలా ఉంది. దాన్ని అయితే నేను టూత్ బ్రష్ పెట్టి బాగా క్లీన్ చేశానండి. ఆ హోల్స్లో ఉండిపోయిన మట్టి అది కూడా అంతా వచ్చేసింది. మన టబ్ క్లీన్ అయితే ఇలా అయిపోయిందండి. వాషింగ్ మిషన్ మొత్తానికి వాషింగ్ మిషన్ ఇలా క్లీన్ చేసుకుంటే మన వర్కింగ్ అనేది బాగా అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హనీ మిల్కీ 2023.